ప్రశంసల వర్షం కురిపించారు. డి గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే థ్యాంక్ యూ సార్ అండి. ముందుగా గత 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీగా రిటైర్ అయినటువంటి నా మిత్రుడు నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణికి, వారి 2 కుమారులకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను డిపార్ట్మెంట్లో 85లో జాయిన్ అయ్యాను జేఈగా. 2017 వరకు కూడా నాకు నాగార్జున గారు తెలియదు. ఎందుకంటే ఆయన ఏమో రాయలసీమలో సర్వీస్ చేశాడు, నేనేమో ఈ ఆంధ్రాలో సర్వీస్ చేయడం బట్టి ఇద్దరు కలవలే. 2017లో కలవడం జరిగింది. గోదావరి డెల్టా గురించి చెప్పాలంటే ఇది ఒక 150 సంవత్సరాలకు ముందే బాగా డెవలప్ అయినటువంటి ఏరియా చెప్పుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలో కెనాల్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రెండు కూడా వేల కిలోమీటర్లటువంటి లెంగ్త్ కలిగి ఉంటాయి. వాటర్ రెగ్యులేషన్ చేసేటప్పుడు నీటి స్కేర్సిటీ వచ్చినప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా జాబ్ ఇంకా టఫ్గా ఉంటుంది. దానికి తోడు ఎప్పుడో డెవలప్ అవడంతో రైతులు కానీ, ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఎంతో చైతన్యవంతులు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళని ఫేస్ చేయడం చాలా కష్టం. అటువంటి చోట మరి ఆయన లాస్ట్ సర్వీస్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర నుంచి సూపర్ ఇంజనీర్ రిటైర్మెంట్ వరకు కూడా అటువంటి టఫెస్ట్ ప్లేస్లో ఆయన సక్సెస్ఫుల్గా ఆయన సర్వీస్ కంప్లీట్ చేశారంటే అది చాలా గ్రేట్ థింగ్. దానికి నేను ఆయన అభినందిస్తున్నాను. ఇంకా ఆయన గురించి నాకు ఉన్నటువంటి పరిచయం కానీ, జాబ్లో ఫేస్ చేసినటువంటి సమస్యల గురించి చెప్పాలంటే నేను 22లో సిఈజీడిఎస్గా జాయిన్ అయ్యాను. ఛార్జ్ తీసుకున్న వెంటనే ఫ్లడ్స్ వచ్చేసింది. అది అన్ఎక్స్పెక్టెడ్. ప్రతిసారి ఆగస్టులో వచ్చేటువంటి ఫ్లడ్స్ మేలోనే అనుకుంటాను, మే ఎండింగ్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ ఇంకా జూన్లో రావడంతో ఎవరు కూడా ఊహించలేదు అంత ఫాస్ట్గా వస్తాయని ఫ్లడ్స్. అర్థం కాని పరిస్థితి. అటువంటి స్టేజ్లో మా కలెక్టర్స్ కూడా జిల్లాలు ఎక్కువ అవడంతో కలెక్టర్లు కూడా పెరిగిపోయారు. ఆ కలెక్టర్స్ కూడా అందరూ కూడా యంగ్స్టర్స్. వాళ్ళకి సరైనటువంటి అవగాహన అనకూడదు కానీ అంత వాళ్ళు అంత ఇదవ్వలేదన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు వాళ్ళకి. ఒక జిల్లాని హ్యాండిల్ చేయగలంటే ఫ్లడ్ సిచ్యువేషన్ అడ్మినిస్ట్రేషన్లో చేయొచ్చు, కానీ ఫ్లడ్స్ అటువంటి టైంలో వాటిని కొత్త ఈ కలెక్టర్స్ రావడంతో యంగ్స్టర్స్ వాళ్ళు కంగారు పడడం, డిపార్ట్మెంట్లో కంగారు పెట్టడం. అటువంటి స్టేజ్లో ఉండగా మా సెక్రటరీ గారు శశిభూషణ్ కుమార్ గారు, ఆయన మంచి డైనమిక్ ఆఫీసర్. ఆయన నువ్వు అక్కడే ఉండు, ధవళేశ్వరంలో కథలొద్దు, నువ్వు నేను ఇక్కడ నుంచి చూసి చెప్తుంటాను, నువ్వు అటెండ్ అవ్వనివ్వండి. అంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు అక్కడుండు, కదలొద్దు అని చెప్పాను. అని మరి మాకంటే ముందుగా ఎట్లా తెలిసియో ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే వెంటనే ఫోన్ చేసి నాకు పలా చోట డ్యామేజ్ జరుగుతుందంటే అర్జెంట్గా అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళు. అట్లాగా మేము ఒక టీంలాగా ఏర్పాటు చేసుకొని ఎస్సీలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ అందరూ కూడా ఒక టీంలాగా ఏర్పడి, మాకు ఆల్రెడీ ఫ్లడ్ డ్యూటీస్ ఉంటాయి, అయినప్పటికీ కూడా ఒక మంచి టీమ్గా ఏర్పడి కొంతమంది స్టాఫ్ తక్కువ ఉన్నారు. ఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి. నేను మా సెక్రటరీ గారికి రిపోర్ట్ చేసి, సార్ మరి నాకు స్టాఫ్ లేరంటే
నీకేం చెప్పాలా, నువ్వు అడ్మిన్ కదా, ఈఎన్సీ అడ్మిన్ నువ్వే కదా, నువ్వే వేసుకో, నాకు నా పర్మిషన్ ఎందుకు, ఇది టెంపరీ కదా, నీ ఇష్టం ఎవరు చేసుకుంటా వేసుకో అని చెప్పి అన్నాడు ఆయన. ఎటు నుంచి డైవర్ట్ చేసుకుంటా చేసుకో అని చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చాడు. దాంతో నేను మంచి బాగా అనుకున్న వాళ్ళందరినీ కూడా కాంప్లికేటెడ్ ప్లేసెస్ వాళ్ళందరినీ కూడా వర్క్ చేస్తున్నాం. అటువంటి టైంలో రోజు సడన్గా కాజా అవుట్ ఫాల్స్ మిస్ అనే టోటల్ గోదావరి మీద, అది ఈ అవుట్ ఫాల్స్ మిస్ అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వరస్ట్ స్ట్రక్చర్ ఏదంటే అవుట్ ఫాల్స్ మిస్లే. ఎందుకంటే ఇవి 365 రోజులు కూడా నీటిలో మునుగుంటాయి. మీకున్న అనుబంధాన్ని టెక్నికల్గా నా టెక్నికల్ కూడా వివరించారు. మా అందరికి కూడా మీరు చెప్పే విషయాలు మేము దృష్టిలో తీసుకుంటానికి అనుకూలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ ముఖ్య అతిథి గారు గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ గారు మరియు పార్టీ సభకు నమస్కారం అండి. ఈరోజు పదవి విరమణ చేసిన మన నాగార్జునరావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం అడిగాను ఎట్లా ఉంది, ఫీలింగ్ ఎట్లా ఉంది మీకు లాస్ట్ రోజు కదా అంటే చాలా హ్యాపీగా ఉంది, రేపటి నుంచి ఫోన్ కాల్స్ అనేవి ఉండవు, మనకి వాట్సాప్ మెసేజ్లు ఉండవు, చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటే మనకి ఫోన్లోనే అర్థమవుతుంది ఆయన వాయిస్లోనే చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి. సరే, నాగార్జున గారి గురించి చెప్పాలంటే మేమిద్దరం ఒకటే బ్యాచ్ అంటే ఇద్దరం 89లో జాయిన్ అయ్యాము. ఇద్దరం కర్నూలు జిల్లాలో జాయిన్ అయ్యాము. యాక్చువల్లీ ఇక్కడ నేటివ్ వాళ్ళం అయినా కానీ ఇక్కడ అప్పుడు పోస్టులు లేవు. మాకు 400 కోటాలో జోన్ 4 అలాట్ అయిపోయి అక్కడ కర్నూలులో జాయిన్ అయ్యాం అనమాట. అప్పటి నుంచి పరిచయం కొంచెం అంటే ఒక సుమారుగా 30 years అలాగా అయ్యి ఉంటుంది ఇద్దరం పరిచయం అయ్యి. అంటే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాము. నేను ఒక దగ్గర పనిచేసేవాడిని, నాగార్జునేమో సర్వీస్లో పనిచేసేవాళ్ళు. అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుండేవాళ్ళు సారు. అట్లా పరిచయము. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఏదైనా ఈఎన్సీ స్కీమ్లను వాటిలో కలిసినప్పుడు మాట్లాడుకోవడం అది ఇది అయింది. ఇంకా ఈ మధ్యకాలంలో 2017లో ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ఇద్దరం ఈలుగా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చాం. అప్పటి నుంచి కొద్దిగా టచ్లో ఉన్నాం, కలెక్టర్ మీటింగ్స్లో కానీ వీటిలో కానీ టచ్లో ఉన్నాము. ఇంకా నాకు పరిచయం ఉండటం వల్ల నేను కొద్దిగా డౌట్ వచ్చినప్పుడల్లా సార్కి ఫోన్ చేస్తుండేవాడిని, ఇది ఎట్లా చేయాలంటే అప్పుడు సిఎఫ్ఎంఎస్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు కదా, అట్లా కొత్త ఉన్నప్పుడు కొంచెం డౌట్లు వచ్చినప్పుడు ఫస్ట్ డౌట్లన్నీ అడుగుతుండేవాడిని, ఇట్లా చేస్తే ఎట్లా, అట్లా చేస్తే ఎట్లా అని అట్లా అన్నీ బాగా చెప్తుండేవాళ్ళు నాకు. అట్లా అది కంటిన్యూ అయింది. మళ్ళీ ఈ రీసెంట్గా ఇక్కడ ఇద్దరం మళ్ళీ కలిసి పనిచేసాము. అది చాలామంది చెప్పినట్టుగా సార్ది పంచుకుంటాం. అది మొన్న నాకు ఈ కొల్లేరు మీద మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేసి అక్కడ సెంట్రల్ ఎంపవర్ కమిటీ మెంబర్ అడిగారు క్వశ్చన్, కొల్లేరులోకి ఎన్ని ట్రైన్స్ కలుస్తాయని చెప్పేసి. నా సార్ ఏమో 64 ట్రైన్స్ అని చెప్పి గట్టిగా చెప్పారు. నేనేమో కొంచెం మెల్లగా ఇంకో 24 కూడా కృష్ణా జిల్లా వైపు నుంచి వచ్చి కలుస్తాయని చెప్పాను. కానీ నేను చెప్పింది వాళ్ళ చెవుల దాకా వెళ్ళలేదు. వాళ్ళ రిపోర్ట్ కూడా 64 ట్రైన్స్ అంటే పంచుకంటంతో వెళ్ళింది మాత్రమే వినిపించింది వాళ్ళకి. వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్లో 64 ట్రైన్స్ అని చెప్పి రాసేసి పంపిస్తే మళ్ళీ దాని మీద రిపోర్ట్ ఇవ్వడానికి మళ్ళీ మేము క్లియర్గా 67 ట్రైన్స్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్లస్ 24 ట్రైన్స్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో అలా రాసి ఒక రిపోర్ట్ ఫైనలైజ్ చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు అనుకున్నాను సార్ది వాయిస్ డామినేట్ చేసేసింది వాళ్ళని అని చెప్పేసి. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బాగా రెస్పాండ్ అయ్యి బాగా రిప్లైస్ ఇవ్వటము. అదే వర్క్ మ్యాన్ నేను మనం కూడా అనుకున్నాం ఇద్దరం మన బ్యాచ్ వాళ్ళందరం అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమోనండి, మనమే లాస్ట్ బ్యాచ్ ఏమో కొంచెం పనిచేసే వాళ్ళలో, లేదంటే 92 బ్యాచ్లో కొంతమంది ఉంటారేమో. అదే ఇందాక ఎవరు అన్నారు కదా చాదస్తం బ్యాచ్ అని చెప్పేసి, చాదస్తం బ్యాచ్లో మేము మా దగ్గర కొంచెం 92 వాళ్ళు కొంతమంది ఉండి ఉంటారు. ఈ చాదస్తం బ్యాచ్లో వాళ్ళం మేము. తర్వాత డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమోనండి అని చెప్పేసి అనుకున్నాము. ఎనీహౌ పరిస్థితి ఎట్లా ఉందంటే రిటైర్ అయిపోయే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. సో నాగార్జున గారు మీ శేష జీవితం హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా గడవాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనేక విషయాలని సభకు నమస్కారం అండి. వేదిక మీద పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న అందరికీ, ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. మా పిల్లలు కూడా ఇప్పుడు రిటర్న్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు, వెళ్ళిపోవాలని అంటున్నారు. కాబట్టి నేను కూడా పెద్దగా ప్రసంగించదలుచుకోలేదు. ఒక్క 2-3 విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సర్వీస్లో 1989లో యాజ్ ఎ జేఈగా చేరిన దగ్గర నుంచి ఈరోజు రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా రకరకాల హోదాల్లో ఒక జేఈగా, ఒక డిఈగా, ఒక ఈగా, ఒక ఎస్సీగా వివిధ ప్రాంతాల్లో రాయలసీమలో పనిచేసాము, ఒంగోలు జిల్లాలో పనిచేసాము, చివరికి వెస్ట్ గోదావరి జిల్లాలో రిటైర్ అవుతున్నాము. మా ఫాదర్ మదర్ కూడా వెస్ట్ గోదావరి తొలగానండి. నేను మా అత్తగారు కూడా సెకండ్ పెళ్ళే కాబట్టి గోదావరి వాస్తవ్యుడు అనే చెప్పుకుంటాను నేను ఇప్పుడు కూడా. ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఒక 2-3 మైల్ రాయలు నేను ఫేస్ చేశానండి. అందులో నెంబర్ 1 వచ్చి శ్రీశైలం డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేయడము. 2009 ఫ్లడ్స్ వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్ డిజైన్ ఫర్ 19.5 lakhs అయినా సరే మాకు అప్పుడు 25 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా శ్రీశైలం డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఆ ఫ్లడ్ను మానిటర్ చేసుకుంటూ ఫ్లడ్ కంట్రోల్ చేసినందుకు అప్పటి గవర్నమెంట్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బెస్ట్ ఇంజనీర్ అవార్డు ఇచ్చారండి మాకు హైదరాబాద్లో. అలాగే 2022లో భీమవరంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు గోదావరికి హెవీ ఫ్లడ్స్ వచ్చినాయండి. అప్పుడు నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ వాటర్ రిసోర్స్ ఆఫీసర్గా పనిచేస్తూ అప్పుడున్న డిస్టిక్ కలెక్టర్ గారు ప్రశాంతి మేడం గారి గైడెన్స్లో ఫ్లడ్ కంట్రోల్ చేయడం జరిగిందండి. మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎక్కడైనా చూడండి, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు తిట్టే వాళ్ళని చూశారు కానీ పొగిడే వాళ్ళని మీరు ఎక్కువ చూసి ఉండరు. అయ్యాయి కానీ నేను ఇప్పుడు ఇక్కడ 3 కలెక్టర్ల దగ్గర పనిచేశానండి. ప్రశాంతి మేడం గారి దగ్గర కానీ, నాగరాణి మేడం గారి దగ్గర కానీ, ఈరోజు రిటైర్ అవుతున్న వెట్రిసెల్లి మేడం గారి దగ్గర కూడా ఈ 3 కలెక్టర్ల దగ్గర నేను మంచి పేరే తెచ్చుకున్నాను. ఈరోజు కూడా నా 3 కలెక్టర్లు కూడా నాకు అవసరం ఏదో విషయంలో ఫోన్ చేసి ఎలా ఉన్నా నాగార్జున, ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు అని అడుగుతారండి. దానికి చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా మన చీఫ్ ఇంజనీర్ గారు ప్రశాంతి మేడం గారు రాజమండ్రి ఏదో మీటింగ్ కూడా పిలిచి నా గురించి చాలా విపరీతంగా చెప్పారట. మా సిఈ గారు మళ్ళీ ఫోన్ చేసి నా ఈ సర్వీస్లో ఒక ఇంజనీర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ పొగట్టడం మొట్టమొదటిసారి చూశాను నాగార్జున, నేను విపరీతంగా పొగుడుతున్నారు కలెక్టర్లు అని చెప్పి సార్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అంటే అదేం నా గొప్పతనం కాదు, మనము పని చేయాలి, వర్క్ చేయాలి, కొంచెము వాళ్ళ స్పీడ్ మనం అందుకోవాలి. అలాగే మనము మన స్టాఫ్ మీద అఫ్కోర్స్ దానికి ఈ మధ్యకాలంలో నేను ఎస్సీ అయిన తర్వాత మన మే నెలలో కొన్ని ట్రాన్స్ఫర్లు చేయాల్సి వచ్చింది. కొంతమందికి అందరికీ మంచి మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ మంచిగా చేశాను, ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి బాధ కలగచ్చు. సో అది నా చేతిలో లేదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. గవర్నమెంట్ రూల్ ఏం చెప్తున్నారు, 85% గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళ పెట్టుకున్న ఆప్షన్లే ఇచ్చాను వాళ్ళందరికీ. అలాగే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో కూడా 75% వాళ్ళు కోరుకున్న ప్రదేశాలకే ట్రాన్స్ఫర్లు ఇచ్చాను. అయినా కొంత అసంతృప్తి అయితే ఉంటుంది, అందరికీ సాటిస్ఫై చేయలేము. కానీ ఒక అధికారిగా ఉన్న తర్వాత కొంతమందికి మంచి చేస్తాము, కొంతమందికి కావాలని చెడు చేయము. కాకపోతే రూల్ ప్రకారము చెయ్యలేని పరిస్థితి. ఈరోజు కూడా గత 2-3 రోజులుగా నా సెల్ ఫోన్కి ఎన్ని మెసేజ్లు వచ్చినాయి చూడండి. మీరు రిటైర్ అయిపోతున్నారు, మాకు డైవర్షన్లు ఇవ్వండి అని ఎన్ని మెసేజ్లు వచ్చాయి. కొన్ని మెసేజ్లు కూడా అసలు నేను చూడటం మానేశాను. ఏదైనా చూసిన దగ్గర నుంచి సార్ చూశాడు, మాకు ఇంకా ఏం హెల్ప్ చేయట్లేదు ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళలో అని ఆ మెసేజ్లు కూడా చూడటం మానేశాను. అలాగే నేను ఏదో యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నాకేదో ఇంత పెద్ద కిరీటం వచ్చింది, యాజ్ ఏ ఎస్సీగా ఇంత ఇది వచ్చిందంటే అది నా గొప్పతనం కాదు. నా కింద పనిచేసే స్టాఫ్, నా జేఈలు, నా డిఈలు, నా మినిస్ట్రియల్ స్టాఫ్, వాళ్ళ కోఆపరేషన్ లేని నేను ఒక్కడిని ఏమీ చేయలేదు. కాకపోతే వాళ్ళందరినీ నేను పిలిపించుకుని వాళ్ళతో ఇలా చేద్దాం అలా చేద్దామని చేయబట్టి ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ నేను మళ్ళీ జీడబ్ల్యూ డివిజన్ నిడదవోలు ఈగా వచ్చిన తర్వాత ఒక చిన్న
ఇష్యూ ఏంటంటే అండి, అవుట్ సోర్సింగ్ లస్కర్లు జీతాలు ఇవ్వటం. రాష్ట్రం మొత్తం మీద అవుట్ సోర్సింగ్ లస్కర్లు ఉన్నారు కానీ అందరికీ జీతాలు ఇవ్వడం లేదు, జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే పైనుంచి ప్రెజర్ వస్తూ ఉంది. అప్పుడు ఇదే జీడబ్ల్యూ డివిజన్ మేనేజర్ గారు ఉన్నారు, మాణిక్యలరావు గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ స్టాఫ్ని కూర్చోబెట్టుకుని వాళ్ళ జీతాలు ఎలా ఇవ్వాలి ఏంటి అని 1కి 10 మందిని ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ జీతాలు వచ్చేలాగా చేసి అది రాష్ట్రం మొత్తానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది జీడబ్ల్యూ డివిజన్ నిడదవోలు. మిగతా జిల్లాల్లో, కర్నూలు జిల్లా కానీ మిగతా జిల్లాల్లో లస్కర్ జీతాలు ఎలా ఇస్తున్నారు? అక్కడ నిడదవోలు నాగార్జున ఇచ్చాడు చూడండి, ఆయన అడగండి, ఆయన చెప్తాడు ఆయన ఎలా ఇచ్చాడు, అక్కడ ఆయన సాధించాడు, ఆయన ఇచ్చాడు, జీతాలు ఇచ్చాడు, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి రాష్ట్రం మొత్తానికి జీడబ్ల్యూ డివిజన్ నిడదవోలు ఒక రోల్ మోడల్గా నిలబెట్టాను. దానికి నా గొప్పతనం కాదు, నా కింది స్టాఫ్ నా సూపరింటెండెంట్లు అయితేనేమి, మేనేజర్ గారు అయితేనేమి, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అందరూ నాకు అంత మంచి పేరు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ వల్ల నాకు ఈ రోజున ఇంత గొప్ప మంచి పేరు వచ్చింది. అలాగే శ్రీశైలంలో కూడా నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు కూడా అక్కడ 4 సబ్ డివిజన్లు, గేట్ సబ్ డివిజను, డ్రైనేజ్ సబ్ డివిజను, గ్యాలరీ సబ్ డివిజన్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అక్కడ జేఈలు, డిఈలు చాలా మోటివేటెడ్గా పని చేయబట్టి నాకైనా ఆ రోజు అంత మంచి పేరు వచ్చింది. అలాగే శ్రీశైలంలో కూడా ఒక డ్యామ్ ప్రాబ్లం, గేట్ ప్రాబ్లం వస్తే కూడా సత్యనారాయణ గారు అని చెప్పి డిజైన్స్ ఎక్స్పర్ట్, ఆయన తీసుకుని వచ్చి దాన్ని సరి చేయిస్తూ ఉంటే పాపం ఆయన ట్రై చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా అవ్వట్లేదు. కానీ ఒక చిన్న ఫోర్మెన్, చిన్న వర్కర్, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడిగాడు. సరే అని ఆయన పక్కా జరిగి నువ్వు చూడంటే హీ హాజ్ సక్సీడ్. ఆ ఫోర్మెన్ సక్సెస్గా ఆ గేట్ క్లోజ్ చేయగలిగాడు. సత్యనారాయణ గారు అండ్ రిటైర్డ్ ఆయన ఆఫీసరు, నేను పొద్దు నుంచి కష్టపడుతున్న పని నేను చేయలేకపోయాను, చిన్న ఫోర్మెన్ నువ్వు నాకు చేసి చూపించావని చెప్పి ఆన్ ది స్పాట్ ఆయన 5,000 రూపాయలు ఆయనకి ఇవ్వడు. ఇది లాంగ్ బ్యాక్ 2009లో జరిగింది. కానీ ఆ వర్కర్ 5,000 రూపాయలు తీసుకోలేదండి. ఎందుకు తెలుసా? నా ఉద్యోగమే ఇదండి, నాకు అందం పెడుతుందే ఈ ఉద్యోగం, నేను దీన్ని చేయడంలో నేను మీ దగ్గర డబ్బులు తీసుకోనని చెప్పి ఆ రోజు నా వర్క్ చార్జ్ ఎంప్లాయీ ఫోర్మెన్ డబ్బులు తీసుకోకపోవడం అతను గొప్పతనం. అటువంటి ఎంప్లాయీస్ అందరితో నేను పని చేయించుకుని ఆ రోజున నేను శ్రీశైలం డ్యామ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ అంత మన ప్రభుత్వం దృష్టిలో ముఖ్యమంత్రి గారు బెస్ట్ ఇంజనీర్ అవార్డు తీసుకోవడం కానీ అంతా కూడా కింది స్టాఫ్ కోఆపరేషన్ లేనిదే అధికారికి ఎప్పుడు కూడా మంచి పేరు రాదండి. కింది స్టాఫ్ని మనము మౌల్డ్ చేసుకుని వాళ్ళ సమస్యలు కూడా వింటూ వాళ్ళకి ఏం కావాలి, మనకేం కావాలి, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిందే. నేను ఒక్కడే పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని నేనేం చేయలేదు. కింది స్టాఫ్ నాకు డేటా ఇస్తేనే కదా ఆ డేటా తీసుకుని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగేది. అలాగే నా కింద పనిచేసిన జేఈలు చాలామంది, నేను భీమవరం డ్రైనేజ్ డివిజన్లో కూడా నాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. నిడదవోలు డివిజన్లో అసలు భీమవరం డ్రైనేజ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరు లేరని చెప్పి 5.5 సంవత్సరాలకు నన్ను అక్కడ సన్మానం చేశారు. 6 నెలలు సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలవు పెట్టి వెళ్ళిపోవటమేనంట. మ్యాక్సిమం 1 ఇయర్, మినిమం 6 నెలలు. కానీ నేను అదే డివిజన్లో 5.5 సంవత్సరాలు చేశానండి. చేసి ఆ డివిజన్ మొత్తాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుని ఒక సిస్టమేటిక్గా ఆ డివిజన్ నడిపాను. అలాగే మిగతా స్టాఫ్ కూడా, అంటే నేను పేర్లు ఎవరు చెప్పడం లేదండి. ఈరోజు కూడా ఈ సబ్ క్లాస్లో కూడా నేను పనిచేసింది 6 నెలలు అయినా సరే స్టాఫ్ అంతా బాగా నాకు కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏమైనా నా ఈ 36 సంవత్సరాల్లో, అంటే నేను 2017లోనే వెస్ట్ గోదావరికి వచ్చానండి. ఈ గత 8-9 సంవత్సరాల్లోనే ఎవరికన్నా బాధ కలిగి కొంచెం ఇబ్బందులు కలిగాయంటే అది నా పర్సనల్గా నేను చేసింది కాదండి. అది యాజ్ వృత్తి ధర్మంగా ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా చేసేనే కానీ నాకు ఎవరి మీద పర్సనల్గా గ్రిడ్జి లేదు. 1989లో జేఈలుగా ఉన్నప్పుడు వర్క్ లోడ్ అంతా జేఈలు, డిఈలు, ఈలే. అప్పుడు వాళ్ళని చూసి అనుకునే వాళ్ళం, అప్పుడు ఈ సిఈలు, ఎస్సీ అయితే చాలు కావాల్సి మాకు, అబ్బా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఈ గత 30 ఏళ్లలో సీన్ రివర్స్ అయిపోయింది. ప్రజలంతా కూడా సిఈలు, ఎస్సీల మీదే ఉంది ఇప్పుడు. అట్ ది మోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జేఈల్ని, డిఈల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ మీద అసలు ప్రెజరే లేదు, వర్క్ ప్రెజరే లేదు. రోజుకు ఒక జూమ్ మీటింగు, రోజుకు ఒక టెలికాన్ఫరెన్సు, రోజుకు ఒక వీడియో కాన్ఫరెన్సు, రకరకాల మీటింగులు. ఈ టెన్షన్కి అసలు ఎక్కడ లేని జబ్బులు, షుగర్లు, బీపీలు అన్నీ వస్తాయి. ఈ రోజున సాయంత్రం 5 గంటలకు సిటీసీ సంతకం పెట్టంగానే నేను మొట్టమొదటి చేసిన పని ఏమిటి తెలుసా అండి? సెల్ ఫోన్లో సిమ్ తీసేయటం, డిపార్ట్మెంట్ సిమ్ హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చారు.
అది ఉన్న కానీ ఫోన్ డిపార్ట్మెంట్ సిమ్ ఎత్తాలి, ఫోన్ తీయాల్సిందే, తీయడానికి వీల్లేదు, తీయడానికి లేదు, ఖచ్చితంగా మాట్లాడాలి డిపార్ట్మెంట్ సిమ్. సో 5 గంటలకు సిటీసీ సంతకం పెట్టంగానే ఫస్ట్ సిమ్ తీసి మన దేవప్రకాష్, ఆ తర్వాత ఎస్సీ గారికి ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసాడు. ఏ ఫోన్లో వచ్చి ఇంకా ఆయన మీద ట్రాన్స్ఫర్ అయిపోతే నాకు రావని చెప్పి. సో ఇప్పటికే చాలా కాలాతీతమైందండి. నా ఈ రిటైర్మెంట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా సబార్డినేట్లు అందరికీ ఏమన్నా నా వల్ల కొంచెం చిన్న పొరపాటు జరిగితే ఈ సభాముఖంగా నేను అందరినీ క్షమాపణ కోరుకుంటూ, మీరందరూ బాగా ఫ్యూచర్లో బాగా పనిచేసి మన సర్కిల్ ఆఫీస్కి డ్రైనేజ్ డివిజన్ కానీ, నెడదవోలు డివిజన్ కానీ, కేఆర్పురం డివిజన్ కానీ, ఐడిఎల్ కానీ, ఏ పేరు అందరూ హార్డ్ వర్క్ చేసి మంచి పేరు తీసుకుని వచ్చి ఈ సర్కిల్ ఆఫీసు ఏలూరు సర్కిల్ అంటే నెంబర్ 1 సర్కిల్ అనిపించి మీ అందరి కోఆపరేషన్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, నేను రిటైర్ అయిపోయినా సరే బయట నుంచి, ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ రేపట్లో ఎవరితో పలకరించాలన్న ఒక నిమిషంలో పని నేను చూస్తూనే ఉంటాను, ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను. ఈ ఇన్ని సంవత్సరాలు మీ అందరూ నాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్కి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే పసివాడై మెరిసాడే
పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మన మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా హో 2 కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా
నా వీణలై క్షణాలిలా స్వరాలు పూసనా ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే
సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే తమ భావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి. ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి. నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు, ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు. వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు, అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు. రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే. ఓ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వైశాఖ మాసన ఉడుకులోన కొబ్బరిని తాగు గడగడ. శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర. వీధుల్లో ఆలు వచ్చి ఆహా ఎంతో రుచి. గుమ్మంలో గోలీ సోడా ఓ ఎంతో రుచి. అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి. పొరుగింట్లో పుల్ల కూర అన్నిట్లో ఇంకా రుచి. రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.